యేసుక్రీస్తు వారి నామములో ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. తరతరగా దేవుని యొక్క వాక్యం తట్టు మనం తిరుగుదాం. యోబు గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. యోబు గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా. చాలండి. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా. పిల్లరా, ఈ లోకములో జీవించేటువంటి ప్రతి మనిషికి ఎన్నో సమస్యలు, ఎన్నో పోరాటాలు, అనుదినము మన దైనందిన జీవన విధానములో అనేక విధమైన శ్రమలు, ఆటుపోట్లు కూడా మన జీవితాన్ని మనము వెళ్ళబుచ్చుతూ ఉంటాం. తద్వారా సమస్య వచ్చినప్పుడు, ఇరుకు వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు మన జీవితంలో అనేక సార్లు మనం ఏం చేస్తూ ఉంటామంటే, బదరీ వృక్షపు నీడను ఆశ్రయించిన వారమై నిరుత్సాహంతోనూ, భయముతోనూ, పెరిగితనముతోనూ మరణాపేక్ష గల వారమై ఉంటాం. ఇక నా బ్రతుకు ఇంతే, నా జీవితము, నా తర్వాత ఇంతే, నా జీవిత కాలం అంతయు దుఃఖముతో వెళ్ళపుచ్చాలని నా యొక్క జీవితంలో జరుగుతున్నదని అనేక కొంతమంది అయితే నా తలరాత అంటూ ఉంటారు. కొంతమంది ప్రభు పిల్లరా ఎంతో ఆవేదనను వెళ్ళగలుగుతూ మనసులో అంతులేని ఆవేదనతో తమ యొక్క జీవితాలను వెళ్ళగలుగుతూ ఉంటారు. చదవబడిన వాక్యం చూసినట్లయితే అక్కడ యోబు గారి యొక్క స్నేహితుడు ఈ మాటలు మాట్లాడుచున్నట్లుగా మనకు పరిశుద్ధ గ్రంథంలోని లేఖన భాగము మనకు తెలియపరుస్తూ ఉన్నది. తెమానీయుడైనటువంటి ఎలీఫజు అంటున్నాడు యోబుని తన కలిగిన శ్రమలను బట్టి, యోబు, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా, నీ యథార్థమైనటువంటి ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా. యోబు యొక్క భక్తి జీవితం మనందరికీ తెలుసు. ఆ యొక్క ఊజు దేశంలో ఉన్నటువంటి యోబు యథార్థవంతుడును, న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. ఎంతో భక్తిపరుడుగా యోబుని మనము చూస్తూ ఉంటాం. యోబు యొక్క భక్తి జీవితం తెలిసినటువంటి ఎలీఫజు అంటున్నాడు, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా. విశ్వాసిగా, ఆత్మీయులుగా నీ అనుదిన జీవితంలో వచ్చే సమస్యలకి, ఇరుకులకి, ఇబ్బందులకి నువ్వు ఎలాగూ స్పందిస్తున్నావు? నీ భక్తి నీకు ధైర్యము పుట్టిస్తుందా? అసలు భక్తి నీలో ఉన్నదా? భక్తి అనగా ఏమిటో అనేక సార్లు మనం నేర్చుకున్నాం. భయభక్తులు అనగా, భయం అనగా నన్ను ఎవరు చూడకపోయినా, ఎవరు చూస్తున్నారో ఆకాశం నుంచి నన్ను సృష్టించిన సృష్టికర్త చూస్తూ ఉన్నారనే భయము. భక్తి అనగా ఆయనను పోలి నడుచుకోవటం. నడుచుకుంటున్నావు ఆయన పోలి. అలా నడుచుకుంటూ ఉన్నట్లయితే శిలువ లాంటి శ్రమలను సమీపించినప్పుడు కృంగిపోవు, ధైర్యము తెచ్చుకుంటావు. ఎందుకంటే నీ భక్తి నీకు ధైర్యము తెప్పిస్తామని మనం పాడుకున్నాం. బ్రతుకు నావ పగిలిన, ఆ లైఫ్ బోట్ పగిలిపోయింది, సముద్రం పాలైపోయింది, ఇక బ్రతుకుతామన్న ఆశే లేదు. అలాంటి సందర్భంలో నా యేసయ్య నీతో కూడా, నాతో కూడా ఉన్నట్లయితే చాలు అని పాట పాడుకున్నాం. ప్రియురా, ఆస్తులన్నీ పోయాయి, ఆత్మీయులందరూ మనం విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అయినప్పుడు కూడా నీవు భక్తిపరుడమైనట్లయితే యోబు జీవితాన్ని చూస్తాం. బిడ్డలందరూ చనిపోయారు, ఆస్తినంతా పోగొట్టుకున్నాడు, అప్పుడు కూడా స్తుతి చెల్లిస్తా ఉన్నాడు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయాను, ఆయన నామానికే స్తుతి కలుగును గాక. ఆయనకు తెలుసు భూనివాసులందరూ ఎలాంటి వారు, నీడ వంటి అస్థిరమైన వారు. ఒక దినము లోకులందరూ పోవలసిన మార్గంలో నీవు నేను పోవలసినదే. దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు అనేటువంటి అలాంటి నిరీక్షణ కలిగి ఉన్నాడు. తన యొక్క నోటి మాటతోనైనా పాపము చేయలేదు. అలాంటి భక్తిపరుడుగా యోబు గారిని మన ముందు దేవుడు ఉంచారు. నీ జీవితంలో వచ్చిన సమస్యలకి, ఆటుపోట్లకి నువ్వు ఎలాగో స్పందిస్తున్నావు? కురిగిపోయి కన్నీళ్లు పెట్టి
నీ జీవితంలో ఆవేదనతో, నీ పరుపుని కన్నీళ్లతో తేలగొట్టుకొనుచున్నావా? ఒంటరిగా నీ జీవితంలో కన్నీరు కారుస్తూ ఆ యొక్క కంటిలో నీరంతా ఇంకిపోయేంత వరకు ఏడ్చి ఏడ్చి ఇక ఏడవటానికి శక్తి లేనట్లుగా నువ్వు ఏడుస్తూ ఉన్నావేమో. నా దేవుడు ఈ సాయంకాలం నీతో మాట్లాడుతున్నాడు. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ యథార్థమైన ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? దేవుడు తప్పనిసరిగా వస్తారు, నా సమస్యలన్నింటిలోంచి నన్ను విడుదల చేస్తాడనేటువంటి ఒక నిరీక్షణ ఉన్నట్లయితే నీకు ఉన్నటువంటి యథార్థమైన ప్రవర్తనే నీ నిరీక్షణకు ఆధారము. ఎందుకు నువ్వు కృంగిపోతావు? ఎందుకు నీలో నీవు కృంగిపోతా ఉంటావు? నా ప్రాణమా, నాలో నీవేళ తొందరపడుచున్నావు? నువ్వెందుకు కృంగిపోయి ఉన్నావు? నీ దేవుని యెహోవా, ఆయనే నీ రక్షణకర్త, ఆయనను నువ్వు స్తుతించ ఉండమని దావీదు మహారాజు పరిశుద్ధ గ్రంథంలో చెప్పారు. చాలా మంది లోకంలో సమస్యల్లో కృంగిపోయి, వ్యాధి బాధలలో సహనాన్ని కోల్పోయి, మరణాపేక్ష గల వారై కృంగిపోయిన స్థితిలో దేవునికి దూరమైన వారు అనేక మంది ఉంటారు. నాకెందుకు వచ్చింది ఈ శ్రమ, నాకెందుకు వచ్చింది ఈ అవమానం, నాకెందుకు వచ్చింది ఈ యొక్క ఇరుకు ఇబ్బంది అని అనేక సార్లు మన జీవితంలో మనం కృంగిపోతా ఉంటాం. ఏ దేవుని మీద నువ్వు భక్తి కలిగి ఉన్నావో ఆయన్ను బట్టి నువ్వు ధైర్యము తెచ్చుకోవాలి. దావీదు మహారాజు ఏమన్నట్టు ఇప్పుడు మనం చదువుకున్నాం, ఆయనను నేను నా 27వ కీర్తన ఇప్పుడు మనం చదువుకున్నాం కదా. మనం చదివినటువంటి ఆ యొక్క కీర్తన ఒకసారి మనం చూద్దాం. 27వ కీర్తనలో దావీదు మహారాజు అన్నటువంటి మాట 3వ వచనాన్ని చూద్దాం ఒకసారి. నాతో యుద్ధము చేయుటకు ఎంతమంది దిగారట? ఒకళ్ళ ఇద్దరా? దండు దిగారట. నా హృదయము భయపడదు, నా మీదకి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడవకుందు. ఎందుకో తెలుసా? ఆయనకు ఒక నిరీక్షణ ఉన్నది. 5వ వచనం చదువుకున్నాం. ఆయనకు నిరీక్షణ తెలుసా? ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటును నన్ను దాచును, ఆశ్రయ దుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును. కృంగిపోయి దేవునికి దూరం అయ్యేటువంటి ఓ సహోదరి సహోదరుడా, నువ్వు చేయవలసింది తెలుసా? ఏ దేవుని యందు నువ్వు భయభక్తులు కలిగి ఉన్నావో ఆ దేవుని బట్టి ధైర్యము తెచ్చుకోవాలి. ఒక్కగానొక్క కుమారుడు చనిపోయాడు షూనేమీ రాణి జీవితంలో. కానీ కృంగిపోలేదు, ఏడవలేదు, పెడబొబ్బలు పెట్టలేదు, రొమ్ము కొట్టుకొని కన్నీరు కాంచలేదు. ధైర్యముతో ఆ యొక్క గాడిద మీద ఎక్కి వెళతా ఉన్నది దైవజని యొద్దకి. దానిలో దైవజని యొక్క సేవకుడు పనివాడున్నాడు. అమ్మ, నీవు, నీ పెనిమిటియు, నీ కుమారుడు సుఖముగా ఉన్నారా? ఏమందండి ఆవిడ? సుఖముగా ఉన్నాం. కానీ సుఖంగా ఉన్నదా? తన బిడ్డ అప్పటికే చనిపోయాడు. చనిపోయిన బిడ్డని దైవజన్ని మంచం మీద పరుండబెట్టి ఆమె అనుకుంది, ఇలాంటి యుద్ధం లాంటి సమస్య నా మీదకి రేగిన దావీదు వలె నేను ధైర్యం విడవకూడదు. అమాలేకులు వచ్చే సిగ్లకు పట్టానంతా తగలబెట్టారు, సమస్తాన్ని దోచుకున్నారు, పిల్లలను భార్యలను చెరపట్టి తీసుకుపోయారు. దావీదు మహారాజు అతనితో కూడా జిల్లాందరూ వచ్చేసరికి ఎలా ఉందండి ఆ ప్రాంతం అంతా? శ్మశాన వాతావరణం. ఎక్కడ చూసినా బూడిద, ఎక్కడ చూసినా ఆ మంట అవశేషాలు కనపడుతూ ఉన్నాయి. వెంటనే అందరూ తను అనుకున్న వారే తన వారు అనుకున్నాడు. అందరూ రాళ్ళు తీసుకుని ఏం చేస్తున్నారు? దావీదుని చంపడానికి వచ్చారు. అందరూ కృంగిపోయారు. అయ్యో, మా స్థితి ఏంటి? మా భార్యల సంగతి ఏంటి? మా పిల్లల సంగతి ఏంటి? మాకున్న సంపదనంతలో వారు కొల్లగొట్టారని వారు దుఃఖపడుతూ వారు ఎలాగో దావీదుని చంపాలనుకున్నారు. కానీ తన దేవుడైనటువంటి యెహోవాను బట్టి దావీదు ఏం తెచ్చుకున్నాడండి? ధైర్యము తెచ్చుకున్నాడు. ఆయనకు తెలుసు, నా దేవుడు బూడిదల నుంచి కూడా సమస్తమును సృష్టించగల దేవుడు, అద్భుత కార్యములు చేయగల దేవుడని. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు ఎంత పెద్ద సమస్య వచ్చింది. అగ్నిగుండాన్ని అంట చేయమన్నాడండి, 7 అంతలు అధికించేయమన్నాడు. భయపడిపోయారా? వణికిపోయారా? నెబుకద్నెజర్, ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదయ్యా. మేము సేవించుతున్న దేవుడు మండుచున్న ఈ అగ్నిగుండం నుంచి మమ్మల్ని రక్షించడానికి సమర్థుడైన దేవుడు. అలాంటి స్థితిలో మనం ఉండాలి. ధైర్యం కోల్పోతాం ఎందుకు? అనేక సార్లు కృంగిపోతాం ఎందుకు? సమస్యలు వస్తాయి. మన బిడ్డలను ఇశ్రాయేలు వలె ఎందుకు నువ్వు కృంగిపోతావు? ఐగుప్తు బానిసత్వంలోంచి పాలు తేనెలు ప్రవహించే దేశానికి దేవుడు తన ప్రజలను నడిపిస్తా ఉన్నప్పుడు
గొప్ప శ్రమ నుంచి, బానిసత్వం నుంచి దేవుడు విడిపించి వారిని నడిపిస్తా ఉన్న సమయంలో ముందేమొచ్చిందండి? ముందు సముద్రం వచ్చేసింది. ముందు సముద్రం ఉంది కాదని వెనక తట్టు తిరిగారు. వెనక ఎవరున్నాడు? శత్రువు. ముందు చూస్తే నుయ్యి, వెనక చూస్తే గొయ్యి. అనేక సార్లు మన జీవితంలో ఇలాంటి సందర్భాలు. అడకత్తిలో పూక చక్కవలే, ఎటు మాట్లాడాలో తెలియదు, ఏమి చేయాలో తెలియదు. క్రాస్ రోడ్స్ లో నుంచినట్లుగా మన స్థితి ఉన్న సందర్భంలో అందరూ కొనుక్కుంటా ఉన్నారు. ఐగుప్తులో మాకు సమాధులు లేవా? స్తుతించవలసిన వారు కొనుక్కోవడం స్టార్ట్ చేశారు. ఆ సందర్భంలో మోషే ప్రార్థన చేసినప్పుడు, మోషే ఎందుకయ్యా మీరు ఆగిపోతున్నారు? ఆగిపోక ఏం చేయాలి? సాగిపోవాలి. ముందు సముద్రం ఎదురొచ్చిన మోషే వలె సాగేదా, నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా, నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. వెనుక శత్రువులు వెంటాడినను, వెనుక శత్రువులు వెంటాడినను, ముందు సముద్రము ఎదురొచ్చిన, ముందు సముద్రము ఎదురొచ్చిన మోషే వలె సాగెదా, నే సాగెదా యేసునితో నా జీవిత కాలమంతా, నే సాగెదా యేసునితో నా జీవిత కాలమంతా. సమస్యల్లో కుంగిపోకూడదు, ఆగిపోక సాగిపోవాలి. సహించిన యోబు ఎలాగుతున్నాడు? ఎన్ని శ్రమలండి, ఎన్ని సమస్యలు. యోబు ఎలాంటి సహనాన్ని ఆయన కలిగి ఉన్నాడు. శ్రమల యందు మనకు సహనం ఉండాలి. శ్రమలో మనం ఓర్పు కలిగిన వారమై ఉండాలి. కృంగిపోయి దేవునికి దూరం అయ్యే వారిగా ఉండకూడదు. దేవునికి ఏ దేవుని యందు మనం శ్రద్ధాశక్తులు కలిగి ఉన్నామో, ఏ దేవుని మనం భయభక్తులతో సేవిస్తూ ఉన్నామో ఆ దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. ఇప్పుడే పాడుకున్నాం పాట, లేక లేక వృద్ధాప్యమందు కుమారుని ఇచ్చాడట. ఎవరికండి? అబ్రహాముకి ఇచ్చిన ఆయన బలి కోరాడు. బలి కోరగానే కన్నీరు కాల్చాడా? కానీ ధైర్యం విడవలేదు. అయ్యా నా కుమారుని ఇచ్చింది నువ్వు, నా కుమారుని తీసుకో ప్రభా అని ఎంత ధైర్యంతో ఆ యొక్క మోరియా పర్వతం వైపు అడుగులేస్తూ ఉన్నాడు. ఎక్కడ కృంగిపోలేదు. తనకు తెలుసు, ఒకవేళ నా పిల్లవాడిని నేను దేవునికి దహన బలిగా అర్పించిన, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, నా సంతానాన్ని ఇసుక రేణువుల వలె విస్తరింపజేస్తానన్నాడు. తప్పనిసరిగా నా దేవుడు మాట ఇచ్చిన దేవుడు దాన్ని నెరవేర్చేటువంటి వాడు. భూమి ఆకాశం గతించిన ఆయన మాటలు గతింపలేని విశ్వాసముతో ఆయనలో ఉన్న భక్తి ఆయనకి ఏం పుట్టించిందండి? ధైర్యాన్ని పుట్టించింది. మనం ఎలాంటి భక్తి కలిగి ఉండాలో తెలుసా? గడిచిన వారం దావీదు ప్రభుదాస్ గారు మనతో మాట్లాడుతూ ఎలాంటి భక్తి కలిగి ఉండాలో మనతో మాట్లాడారు. 2వ పేతురు గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనం మనం చూద్దాం. 2వ పేతురు 3వ అధ్యాయం 12వ వచనం. ఆకాశములు రగులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్తగా వారై ఉండాలి. జాగ్రత్త. భక్తి చేస్తున్నామని అనుకుంటున్నావేమో. ఎలా ఉండాలి తెలుసా? దేవుని దినపు రాకడ కొరకు ఆశతో అపేక్షించాలి. ఆ దినమ కొరకైన ఆశ నీకు ఉండాలి. యేసయ్య రాజ్యములను చెంచబడాలని ఆశని కలిగి ఉండాలి. దానికోసం నువ్వు ఈ లోకమును ఎలా జీవించాలో తెలుసా? నీవు పరిశుద్ధమైన ప్రవర్తనతో భక్తితో ఎంతో జాగ్రత్త గలవారై ఉండాలి. అజాగ్రత్తగానో ఆషామాషిగానో భక్తి చేయకూడదు. ఈ దినాల్లో క్రైస్తవులు భక్తిని యుక్తిని మిళితం చేసి భయభక్తులు కలిగి ఉంటున్నారు. లోకములో ఉంటూనే లోకము కావాలి, మాకు పరలోకము కావాలి. అలాంటి స్థితిలో మనం ఉండకూడదు. వేషధారుల వలె మన జీవితాల్లో మనము ఉండకూడదు.
తిమోతి గారు తన పత్రికలో చక్కని మాట చెప్పారు. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన వారు ఏమవుతారటండి? హింస పాలవుతారు. నువ్వు నిజంగా చేసేది సద్భక్తి, మంచి భక్తి అయినట్లయితే ఎన్నో సమస్యలు ఎదుర్కొంటావు, ఎన్నో ఆటుపోట్లు వస్తాయి. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. వాటన్నిటిలో దేవుడు ఏం చేస్తాడండి? వాడిని తప్పిస్తాడు. లోకమును జయించిన వాడు, మనలో ఉన్నవాడు లోకమును ఉన్నవాడి కంటే గొప్పవాడు. ఆయన లోకాన్ని జయించాడు. ధైర్యం తెచ్చుకోండి. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం మాట అంటారు, ఆయన లోకములో తప్పకుండా మీకు శ్రమలు కలుగుతాయి, ఆయన ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నాను. ఎందుకు కృంగిపోతావు? జయశీలుడైనటువంటి తండ్రి నీ పక్షమున ఉండగా నువ్వు భయపడవలసిన అవసరమే లేదు. దానికి భయపడలేదు. 6 మూరల జానుడు ఉన్నాడు గొల్యాతు. ఆ యొక్క యుద్ధ వస్త్రముల మీద ఉన్న ఆసీనుడై ఉన్నాడు. యుద్ధ వస్త్రములు ధరించి ఇగో మహారౌద్రముతో వస్తున్నాడు. బాలుడు చిన్నవాడిన దావీదు ఎవరిని పెట్టి ధైర్యం తెచ్చుకున్నాడండి? తన దేవుడిని యెహోవాను పెట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. అంతే. ఏమంటే అన్నాడండి ఆయన మీదకి? యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము నీ ముందు ఎరుకు గొడవైనా భయపడవు, నీ ముందు ఎర్ర సముద్రం ఎదురైనా భయపడవు. ఎందుకంటే అద్భుతమైన దేవుడు నీతో కూడా ఉన్నాడు. భయపడకూడదు. ఎందుకంటే ఇమ్మానుయేలు దేవుడు, ఆయన మనకు తోడై ఉండే దేవుడు. భయపడవలసిన అవసరం లేదు. ఎప్పుడు భయపడకూడదు తెలుసా? నువ్వు ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే నీ భక్తి నీకు ధైర్యము పుట్టిస్తుంది. నీతిమంతులు ఎలా ఉంటారండి? సింహం వలె ధైర్యముగా ఉంటారు. మన జీవితాల్లో అలాంటి భక్తి చేస్తున్నామా? పరిశుద్ధుడైన పౌలు దెస్సలోనికి రాసిన పత్రికలో వారితో మాట్లాడుతూ ఆయన యొక్క భక్తి జీవితాన్ని వారి ముందు చెప్తా ఉన్నాడు. దెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందాం. దెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం, మేము విశ్వాసులైన మీ ఎదుట ఎంత భక్తిగాను నీతిగాను అనింద్యముగాను ప్రవర్తించదమో దానికి మీరు సాక్షులు, దేవుడును సాక్షి. నువ్వు అలా చెప్పగలవా? నేను అనింద్యముగా నడుచుకుంటున్నాను, నేను భక్తిగా ఉన్నాను, నా ప్రవర్తన చూస్తే నిందారహితముగా ఉన్నదని నీవు నీ తోటి విశ్వాసులతో నువ్వు సాక్ష్యము చెప్పగలవా? భక్తి జీవితాన్ని నేను కలిగి ఉన్నాను. అపోస్తలుడైన పౌలు ఎంత ధైర్యంగా చెప్తున్నాడు చూడండి. దేవుడే సాక్షి అయ్యా నా భక్తి జీవితాన్ని కట్టున్నాడు. అలాంటి సాక్ష్యాన్ని మనం సంపాదించుకోగలుగుతామా? నిజంగా ఆయన ఎంత బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చాడో తెలుసండి. మొదటి ఉదయకాలంగా ధ్యానం చేశాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము ఆ మొట్టమొదటి వచనాన్ని ఒకసారి చదువుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము మొట్టమొదటి వచనము, నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకోండి. నువ్వు చెప్పగలవా?
నీ ఇంటి వారికి చెప్పగలవా? నేను అనింద్యుడిగా ప్రవర్తిస్తున్నాను, నిందారహితంగా ప్రవర్తిస్తున్నాను, భక్తితో నా యేసయ్య అడుగు జాడల్లో నేను అచ్చు యేసయ్య వలె నడుస్తూ ఉన్నాను. నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్లుగా నా ప్రియమైన కుమారుడు, నా ప్రియమైన కుమార్తె, నువ్వు నన్ను పోలి నడుచుకొని నువ్వు నీ ఇంటి వారికి చెప్పగలవా? నీ ఇరుగు పొరుగు వారికి చెప్పగలవా? ఇగో మీరే సాక్షి అయ్యాను భక్తి జీవితానికి. నేను ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నానో మీరు సాక్షి, దేవుడు సాక్షిని నీవు చెప్పగలవా? నీవు నేను నిజంగా చెప్పగలిగినట్లయితే నీ భక్తి నీకేం పుట్టిస్తుంది? ధైర్యము పుట్టిస్తుంది. చెప్పలేకుంటే భయమే. ఎర్ర సముద్రం రాగానే గడగడగడ వణిగిపోతా అంతే. గొల్లియాతు లాంటి శ్రమ రాగానే గడగడగడ వణిగిపోతా ఉంటా. మాట రాని స్థితిలో, ఆ యొక్క వణికిపోయిన స్థితిలోనే మన జీవితాలు ఉంటాయి. పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది మంచి సాక్ష్యం సంపాదించుకున్నారు భక్తి జీవితంలో. వారిలో కొంతమందిని మేము ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందాం. 2 రాజులు 4వ అధ్యాయము 9వ వచనం. అన్ని మనకు తెలిసినటువంటి వాక్య భాగాలే. మరొకసారి సాయంకాలం దేవుని యొక్క వాక్య పరుగులో మనం చదువుకుందాం. కాగా ఆమె తన పెనిబిడ్డను చూచి మన యొద్దకు వచ్చుచూ పోవచ్చున్నవాడు భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదును. పెనిబిడ్డతో మాట్లాడుతోంది షునేమీరాలు. మన యొద్దకు వచ్చుచూ పోవచ్చున్నవాడు ఎవరో తెలుసా? భక్తి గల దైవజనుడు. గనురాలైనటువంటి ఈ యొక్క సహోదరి షునేమి పట్టణంలో గనురాలుగా ఉన్నది. ఆమె తనకున్నటువంటి ఆస్తి పాస్తులను బట్టి గనురాలుగా చెప్పబడలేదు. ఆమె చాలా ధనవంతురాలని పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడిందా? లేదు లేదు. ఆమెలో ఉన్న త్యాగములో గొప్పతనం ఉన్నది. ఆమెలో ఏమన్నా తెలుసా? ఆమె కంటెంట్మెంట్, ఆమె యొక్క జీవితం సంతృప్తికరంగా ఉన్నది. అంది, అమ్మా ఇంత శ్రద్ధాభక్తులు చూపిస్తున్నావే, మీకు మేము ఏమి ఇవ్వాలి అని అడిగి, మేము ఆయన ఇద్దరు నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నామని ఆ యొక్క దైవజనుని పైనవాడు అడిగినప్పుడు ఆమె ఏమన్నా తెలుసా? నేను నా స్వజనులలో కాపురం ఉన్నానయ్యా. ఆమె గ్రేట్నెస్, ఆమె గొప్పతనం ఏమిటో తెలుసా? సంతృప్తి సహితమైన జీవన విధానంలో బిడ్డ ఉన్నది. ఎలాంటి గొప్పదండి ఆమె. ఎలాగ గౌరవలేదో తెలుసా? 4 లక్షణాలు ఉన్నాయి ఆమెలో. ఆమెలో సేవ చేసే గుణము, దేవుని సేవను ప్రోత్సహించే గుణము, దైవజనుల్ని ప్రేమించే గుణము. మన యొద్దకు వచ్చి చూపుచున్నవాడు భక్తి గల దైవజనుడయ్యా. ఆ దైవజనుడికి కన్వీనియంట్ గా మనం ఏం చేద్దాం? మన యొక్క మేడ మీద ఒక గది కడదాం, దానిలో ఒక మంచం వేద్దాం, దానిలో ఒక బల్ల పెడదాం, దాని మీద దీపం పెడదాం, దీప స్తంభాన్ని పెడదామని. ఎలాంటి ఆశ దైవజనుడికి ఆశ్రయం ఇవ్వడానికి. ఆమె యొక్క ప్రేమ తత్వం చూడండి అక్కడ. హర్ స్పిరిట్ ఆఫ్ సర్వీస్ అనేది గొప్ప గ్రేట్నెస్ అక్కడ చూపిస్తా ఉన్నది. తర్వాత మనం చూసినప్పుడు ఆమెలో ఉన్నటువంటి సంతృప్తి సహితమైనటువంటి జీవిత విధానం. అయ్యా నాకేం అక్కర్లేదు, మేము మా స్వజనంలో కాపురం ఉన్నారన్నది. తర్వాత చూస్తే కుమారుడు చనిపోయి వెళతా ఉన్నప్పుడు ఆ మార్గంలో ఏమ్మా సుఖంగా ఉన్నామంటే ఏమందండి? ఎంత గొప్పదండి ఆ మాట. మనం అడుగుతామా? ఈ రోజు ఎవరైనా కదిలించండి, సంఘంలో కానీ సంఘం బయట కానీ, అమ్మా సుఖముగా ఉన్నారంటే ఏమంటారండి? ఏం సుఖం అండి? ఎన్నో బాధలు, ఎన్నో సమస్యలు. ప్రతి ఇంటిలో ఏదో ఒక కథ, ప్రతి ఇంటిలో ఏదో ఒక వృత్తాంతము, ఏదో ఒకటి అందులేని ఆవేదనలు ఉంటాయి. కానీ ఆమె సమస్యల నడుమ చెబుతుంది, నేను నా పేరుటి నా బిడ్డ సుఖముగా ఉన్నాను. తర్వాత ఆమె ఏమన్నా తెలుసా? అక్కడ తల్లి ఆ మాట విని 30వ వచనం చూస్తే, తల్లి ఆ మాట విని యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నీ అమ్మ గెహజీని వెళ్ళి ఒకసారి ప్రార్థన చేసినామంటే గెహజీ వెళ్ళబోతుంటే ఏమేమన్నా తెలుసా? నేను నిన్ను విడువను. ఎంత గొప్ప మనసు అండి. దైవజన్య విషయంలో చూపించిన చూడండి. ఆమె ఘనత ఆమె డబ్బులో లేదు, ఆమె ఘనత ఆమె ధరించిన వస్త్రాల్లో లేదు, ఆమె ఘనత ఆమె ధరించినటువంటి విలువైన వెలగల నగల్లో లేదు. ఘనత దేనిలో ఉండాలో తెలుసా? ఆమెలో ఉన్నటువంటి ఆ ప్రేమ గుణములో ఘనత. ఒరే కాలం మనం విన్నాం, జాలి గల మనస్సు, దయాళత్వము, కనికరము కలిగి ఉండాలి. అది యేసయ్య మనస్సు. కనికరించేవాడు ధన్యుడని ఉదయ కాలం మనం విన్నాం. ఎలాంటి మనస్సు కలిగి ఉన్నదో చూడండి. అందువల్ల ఆమె గనురాలయ్యండి. ఆమె గ్రహించినది
తన ఎదురుకు వచ్చి కూర్చున్నవాడు భక్తి గల దైవజనుడు. ఆ బిడ్డకు ఆశ్రయం ఇస్తే, ఆ బిడ్డ నా ఇంటికి వస్తే నాకు ఆశీర్వాదం అనుకున్నదేమో. విని వెంటనే తన భర్తతో మాట్లాడి చక్కగా అన్ని ఏర్పాటు చేసింది. నేను అనుకుంటాను, నయమాను కూడా స్వస్థపడిన తర్వాత నయమాన్ ఎంతో గొప్ప విలువైన బహుమానాలు తెచ్చారు. ఎవరికండి? ఎలీషా గారికి. ఎలీషా ఏమన్నాడండి? యెహోవా జీవము తోడు, నేను నువ్వు తీసుకొచ్చిన దానిలో దేన్ని కూడా ఆశించను అన్నాడు. కానీ మరి ఈమె గనురాలైనటువంటి షునేమీరాలు తన ఇంటి మీద ఒక గది కట్టి, ఆ గదిలో మంచము, బల్ల, పీట, దీపస్తంభం పెట్టినప్పుడు నిజంగా ఆయన ఎలాగూ వాటిని సేకరించారు. ఎందుకో తెలుసు ఆయనకి ఈమెలో ఉన్నటువంటి ఆ యొక్క ఘనమైన స్వభావం తెలుసు. ఒకవేళ నయమాను ఇచ్చింది కనుక తను తీసుకుంటే, నయమాను మళ్ళా తన దేశానికి వెళ్ళిపోయిన తర్వాత ఫలానా దైవజనుడికి నేనేమిచ్చాను, సమస్తాన్ని ఇచ్చి వచ్చానని నయమాను చెప్పేవాడేమో. కానీ ఇప్పుడు చూడండి, ఈ గనురాలు ఎక్కడా చెప్పబడలేదండి. ఎక్కడ చెప్పిందా? నేను ఫలానా దైవజనుడికి ఆశ్రయం ఇచ్చాను, ఆమె ఏం చెప్పలేదు. పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడే దీనిలో పొందుపరిచారు. కాబట్టి ఈ షునేమీరాలు యొక్క అర్పణను దైవజనుడు ఎలాగూ ఆ యొక్క దేవుని కృపను బట్టి ఆ యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించినట్లుగా మనం చూస్తాం. ఒక అడుగు వెనక్కి వేస్తే అబ్రహాము జీవితాన్ని కూడా చూస్తే, అబ్రహాము జీవితంలో తన యొక్క బంధుమైనటువంటి లోతుని, ఆ యొక్క అతను కలిగిన సమస్తాన్ని ఆ యొక్క శత్రు రాజులు తరిమి పట్టుకుని మొత్తాన్ని కొల్లగొట్టుకుని సొదొమ గొమొర్రా ప్రాంతం వెళ్ళినప్పుడు తన ఇంట అలవర్చబడిన 318 మంది ఆ పనివారిని తీసుకుని వారి మీదకి యుద్ధానికి వెళ్ళి వారిని జయించి వారిని ఆ సమస్తాన్ని కొల్లగొట్టిన దాన్ని తిరిగి సంపాదించి తీసుకొస్తాడు. ఆ జనులను ఆస్తిని అంత అప్పగిచ్చేస్తూ ఉంటే ఆ సొదొమ రాజుకి అంటాడు, అయ్యా మనుషులేమో మాకి ఆ ఆస్తి అంతా ఎవరు తీసుకో, నువ్వు తీసుకో. అప్పుడు అబ్రహాం గారు అన్నమాట తెలుసా? ఆదికాండము 14:22 మనం చూద్దాం. ఆదికాండము 14:22 అబ్రాము, నేనే అబ్రామును ధనవంతుడిగా చేసినని నీవు చెప్పకూడనట్లు ఒక్క నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనా తీసుకొనని ఆకాశమునకును భూమికి సృష్టికర్తయు సర్వోన్నతుడును దేవుడినైన యెహోవా ఎదుట నా చేయి ఎత్తి ప్రమాణం చేస్తున్నాను. ఎలాంటి మనసు అండి? చెప్పుల వారు వద్దయ్యా నాకు, నీ యొక్క నూలు పోగు కూడా నాకు అక్కర్లేదు, ఎందుకంటే నా దేవుడికి రావాల్సిన మహిమను నువ్వు తీసుకుంటావు. అబ్రహాములో భక్తి చూడండి. నా దేవుడు నాకు సమస్తాన్ని ఇవ్వగలను, నాకు వాగ్దానం చేశాడు. అబ్రహామా, నువ్వు లేచినడు, నేను చూపించబోయే దేశానికి వెళ్ళు, అక్కడ నిన్ను గొప్ప జనముగా ఆశీర్వదిస్తాను. అబ్రహామును అన్ని విషయాల్లో దేవుడు ఆశీర్వదించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ యొక్క సొదొమ రాజు ఇచ్చినటువంటి ఆఫర్ని ఎలాగో తృణీకరించాడో చూడండి. భక్తిగా జీవితాల్లో ఉండేటువంటి ఈ యొక్క మనసు చూడండి. ఎలీషా యొక్క భక్తిని షునేమీరాలు గుర్తించింది, తన భర్త గుర్తించారు. నీ భక్తిని నీ బిడ్డలు గుర్తిస్తున్నారా? నీ భక్తిని నీ భార్య గుర్తిస్తా ఉన్నదా? నీ భక్తి జీవితాన్ని ఇరుగు పొరుగు వారు గుర్తిస్తా ఉన్నారా? నీ భక్తిని నువ్వు ఆఫీసులో పనిచేసినప్పుడు, నువ్వు పనిచేసే స్థలంలో నీ పై అధికారులు, నీ తోటి ఉన్నవారు నీ యొక్క భక్తి జీవితాన్ని వాళ్ళు కనిపెడతా ఉన్నారా? ఇదిగో మనతో పాటు పనిచేస్తున్నాడే ఫలానా వ్యక్తి, ఆయన భక్తి గలవాడయ్యా, ఎంతో నీతిమంతుడిగా ఉంటాడు, యథార్థవంతుడిగా ఉంటాడు, అబద్ధమే ఆడాడు, తన యొక్క ప్రవర్తనంతటిలో యథార్థతను కలిగి ఉంటాడు. అలాంటి సాక్ష్యాన్ని మనం సంపాదించుకోవాలి. ఉందని కొనండి సాక్ష్యము. అసలు నీవు చెప్పగలవా? పరిశుద్ధుడైన పౌలు చెప్పినట్లుగా, అయ్యో విశ్వాసులైన మీ ఎదుట నేను ఎలాగో భక్తితో నడుచుకున్నాను, ఎలాగో నేను అనించుడిగా మీ ఎదుట నడుచుకున్నానో దానికి మీరు సాక్షి, దేవుడు సాక్షి. నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాడు. నువ్వు చెప్పగలవా? లేకపోతే నీ ఇంటి వారు చెప్పగలరా? నీ యొక్క బంధువులు చెప్పగలరా? నీ ఇరుగు పొరుగు వారు చెప్పగలరా? వ్యాపారంలో ఆ యొక్క లావాదేవీలు చెప్పేవాళ్ళు చెప్పగలరా? ఇదిగో ఎన్నో ఏ బిజినెస్ చూసాము, కానీ అయ్యా నీతో డీల్ చేయడం మాకు ఎంతో సంతోషము. నీలో యథార్థత ఉన్నది, నీలో భక్తి జీవితం కనపడుతూ ఉన్నది. ఉదయ కాలంలో మాట్లాడుకున్నాం, 4 సువార్తలు పరిశుద్ధ గ్రంథంలో ఎవరైనా చదువుతారో చదవరో, కానీ వారికి అసలు సువార్తలు ఉన్నవో లేవో అని తెలియదేమో, కానీ ఒక సువార్త తెలుసు. ఆ సువార్త పేరేంటండి? నీవు నేనే ఒక సువార్త పత్రిక.
మన జీవితాన్ని వారు చూస్తారు. ఒక సువార్త పత్రిక లాగా మన జీవితాన్ని వారు చదివినప్పుడు ఇతడు భక్తి గలవాడు. సునిమీర అంటుంది, మన ఎదుకు వచ్చుచూ పోతున్నవాడు భక్తి గల దైవజనుడు. ఎలీషా ఆశామాషైన వాడు కాదండి, ధనవంతుడైన వాడు. ఒకరోజు ఆయన తన యొక్క 12 అరకులు దురుతానికి పోతే అక్కడ దైవజనుడైనటువంటి ఏలియా గారు చూసి పిలిచారు. పిలిచినటువంటి ఏలియాని వెంబడిస్తా వెళ్ళాడు. ఆయనకున్న ఆశ తెలుసా? ఏలియా పరలోకానికి ఆరోహణమయ్యే సందర్భంలో అడుగుతా ఉన్నాడు, నీకేం కావాలంటే ఏమన్నాడండి? నీ మీద ఉన్న ఆత్మ 2 పోవడం నాకు దయచేయం. ఎలాంటి గొప్ప ఆశ! ఎంత భక్తి గలవాడు చూడండి, ఎంత భక్తి గల జీవితమో. ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత సుమారు సంవత్సరం తర్వాత కూడా ఆ ప్రాంతంలో ఒక సైనికుడిని పాతి పెడతా ఉంటే ఆ యొక్క సైనికుడికి ఎలీషా గారి యొక్క ఎముక తగిలిందంట. శవం ఏమైందండి? లేచి కూర్చుంది. ఎంత భక్తి అండి! చనిపోయినా సరే దేవుని నామానికి మహిమ. ఒరే కాలం మనం చూసాం, నా బ్రతుకు మూలముగా అయినా సరే, నా చావు మూలముగా అయినా సరే, నా శరీరం ముందు ఎవరు కనపరచబడాలి? దేవుడు కనపరచాలి. ఇది ఎలీషా యొక్క భక్తి జీవితం. మరి యొక్క భక్తి జీవితాన్ని మీకు పరిచయం చేస్తాను. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 23వ వచనం మనం చదువుతాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 23వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. రాజు ఇందును గూర్చి సంతోషభరితుడై అతడు అనగా దానియేలు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హాని కలగ. చప్పట్లు కూడా దేవుని మహిమపడతాం. చూడండి, తీసుకెళ్లి సింహాల బోనులో వేశారు. అతడు తన దేవుని యందు ఏమన్నాడండి? భక్తి గలవాడైనందున సింహముల నోళ్లు కూడా దేవుడు ముంచేసి. ఎలా ఉన్నాడు అసలు? సింహముల బోన్లో పడేయగానే ఎంత ధైర్యంతో ఉన్నాడండి. అందుకే మూలవాక్యం ఏముంది? నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? చెరపట్టబడినటువంటి దానియేలు దేవుని కృపను బట్టి ఆ దేశంలో ప్రధానమంత్రిగా అయ్యాడు. మీరు 6వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూసినప్పుడు ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానుల్లోనూ అధిపతుల్లోనూ ప్రఖ్యాతి నుండి ఉండిన గనుక రాజ్యం అన్నంతటి మీద అతను నియమింపవాలని రాజు ఉద్దేశించెను. ఈ ప్రధానుల్లో దానియేలు ముఖ్యుడిగా ఉన్నాడని 2వ వచనంలో కూడా ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో పొందుపరచబడి ఉన్నది. చూడండి, ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నాడు. ప్రైమ్ మినిస్టర్ గా ఉండి కూడా ఆయన ఏమి చేస్తా ఉండేవాడు? మనకి 10వ వచనంలో చూస్తే ఆయన అనుదినము ముమ్మారు మోకాళ్ళు ప్రార్థన చేస్తాడట. దేవుడు ఆశీర్వదించి నిన్ను నన్ను ప్రైమ్ మినిస్టర్ దాకా వద్దండి, మన వార్డుకు ఒక మెంబర్ గా చేసాడు అనుకోండి, ప్రార్థన చేస్తామా? ప్రైమ్ మినిస్టర్ అండి ఈయన ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాడు? అనుదినము ముమ్మారు. ఎలా ప్రార్థన చేస్తున్నాడండి? మోకాళ్ళుని. మనం మోకాళ్ళుని ప్రార్థన చేయమంటే నిజంగా ఎంతమంది ప్రార్థన చేస్తారంటే దేవుని సన్నిధిలో వంగని ప్రతి మోకాలు యేసు నామములో వంగాలి. ఆయన నామము శక్తి కలిగిన నామము. వంగని ప్రతి మోకాలు వంగాలి ఆయన సన్నిధిలో. తద్వారా మనం ఆయన గణపరిచినట్లు. నేను అనుకుంటాను, ఎప్పుడన్నా ప్రార్థన చేయండి అనగా అందరూ గౌరవం మోకరిస్తారేమో. ఎవరండి ఇక్కడ మోకరించింది? ప్రధానమంత్రి. ప్రధానమంత్రి మోకరించి ముమ్మారు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చాలా సార్లు అండి అవసరాల్లో ప్రార్థన చేస్తావు, మోకాలతో బ్రహ్మాండంగా ప్రార్థన చేస్తావు, కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉంటావు. ఉద్యోగం లేని సందర్భంలో ఉద్యోగం రావాలని కన్నీరు కాచి మోకరించి ప్రార్థన చేస్తాం. ఉద్యోగం వచ్చిన తర్వాత అప్పుడు తీసుకున్న కమిట్మెంట్లు ఏమైపోతాయో, ఆ భక్తి ఏమైపోతుందో. ఏదైనా మేలు ఆశించినప్పుడు దేవుని సన్నిధిలో ఎంత ఆశతోనో ప్రార్థన చేస్తాం, మిగులు అపేక్షతో ప్రార్థన చేస్తాం. ఒకసారి దేవుడు ఆశీర్వదించిన తర్వాత రాను రాను భక్తి జీవితం సన్నగిల్లిపోతా ఉంటది. ఆ తృష్ణ చావకూడదండి మనలో. ఆసక్తి యందు మనం ఎలా కూడా తెలుసా? ఆసక్తి యందు మాంచలము కాకూడదు. ఆత్మ యందు తీవ్రత గలవారమై ఉండాలి. అన్నము వండుతా ఉన్నప్పుడు ఆ యొక్క వేడిగా ఉన్నటువంటి ఆ యొక్క నీటిలో అది ఎలా తుక ఉడుకుతా ఉండదో క్రీస్తు కొరకు రోషం కలిగి ఆత్మ యందు తీవ్రత కలిగిన వారమై ఆసక్తి యందు మాంచలు కాకూడదు. మొదట నువ్వు ఎలా ప్రారంభించాలో ఆత్మానుసారంగా ప్రారంభించిన నువ్వు ముగింపు కూడా ఎలా కూడా ఆత్మానుసారంగా ముగించాలి. ఆరంభము అల్పమైన
ముగింపు ఎలా ఉండాలండి? మహిమకరంగా ఉండాలి. వ్యర్థముగా నీ కష్టాలు పడాలా, మనము వ్యర్థముగా నీ శ్రమలు పడాలా? లేదు పిల్లారా, అంతవరకు సహించిన వాడే ధన్యుడు. శ్రమల నడుమ నీ భక్తి నీకు ధైర్యం పుట్టించాలి. అందుకే ప్రెసిడెంట్ పౌలు అంటాడు, అది శ్రమ అయినా, కరువు అయినా, వస్త్రహీనత అయినా, ఖడ్గమైనా, వీటన్నిటిలో అత్యధిక విజయాన్ని ఇచ్చేది ఎవరండి? దేవుడు. మనల్ని ప్రేమించిన వారి ద్వారా. క్రీస్తు ప్రేమలో మనం ఎడమప్పకూడదు. దేవుడు నమ్మదగిన దేవుడు. అన్ని విషయాల్లో మనకి విజయాన్ని ఇచ్చేవాడు. పరిస్థితి అనుకూలంగా క్రైస్తవుడి దినాల్లో చాలా మంది కన్వీనియంట్ క్రిస్టియానిటీ. పరిస్థితి అనుకూలంగా ఉంటే ఒకలాగా ఉంటారు, పరిస్థితులు ప్రతికూలంగా ఉంటే మరోలాగా ఉంటారు. అలాంటి మానవుగా మనం ఉండకూడదండి. అధికారంలో ఉన్నా, అధికారంలో లేకపోయినా, ఉద్యోగం ఉన్నా, ఉద్యోగం లేకపోయినా, ఆరోగ్యం ఉన్నా, ఆరోగ్యం లేకపోయినా, ఆస్తులు ఉన్నా, ఆస్తులు పోయినా, బ్రతుకున్నావో పగిలినా, అది కడలి పాలైనా సరే, నీ యొక్క ప్రార్థనా జీవితం, నీ భక్తి జీవితంలో మార్పే రాకూడదు. దానియేలు ఉదాహరణ. దానియేలు అందుకే బహుప్రియుడయ్యాడు. దానియేలు హెచ్చింపబడిన కొలది తన జీవితం ఎక్కడ మార్చుకోలేదండి. దానియేలు మరి ఎక్కువగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినట్టుగా చూస్తూ ఉంటాం. ఆరోగ్యం బాగోపోతే మనం మానేస్తాం. ఆరోగ్యం బాగోకపోయినా దేవుని సన్నిధికి దేవుని సన్నిధిలో మరణిస్తే చక్కగా కొనిపోబడతాం. అది ఒక సాకుగా మనం చూసుకోకూడదు పిల్లారా. ఎలాగో ప్రైమ్ మినిస్టర్ అనే వ్యక్తి, ప్రధానుల్లో ముఖ్యుడైనటువంటి దానియేలు, శాసనం వచ్చేసింది. ఇంటి శాసనం సంతకం చేయబడింది. ఏమి శాసనం సంతకం చేయబడింది? ఎవరైనా వారి వారి దేవతలకు ప్రార్థన చేస్తే వారిని ఎక్కడేస్తారట? సింహాల బోనలో. ఇంటి శాసనం సంతకం చేయబడను దానియేలు విన్నాడు. అయినప్పటికీ కూడా అనుదినం ఎలాగో ప్రార్థన చేస్తారు. పర్వాలేదు, సింహాల బోనలో వేస్తారు. దేవుడు కాపాడితే కాపాడతారు, చనిపోయినా ఏం చేయాలి? దేవుడి కొరకు చనిపోతాడు. వెళ్ళిపోయాడు. యథావిధిగా ప్రార్థన చేశాడు. కనిపెట్టి చూస్తామన్నారు నేరం మోపాలని. వెళ్ళారు, చూశారు, చెప్పారు. రాజుకి ఇష్టమే దానియేలు అంటే. కానీ రాజు శాస్త్రం కదా, తీసుకెళ్ళి ఎక్కడేశారండి? సింహముల బోనులో వేసేశారు. సింహపు బోనులు నేను అనుకుంటాను ఆయన మోకరించి ఇంట్లో ప్రార్థన చేస్తే ప్రార్థన చేస్తా ఉంటే సింహాలు కూడా మోకరించి ప్రార్థన చేస్తున్నాయేమో. ఒంటిని మోకరిస్తున్నాడు. మన పిల్లలు మోకరించరు. ఒంటిని మోకరించినే లేదా? ఎలియాజరు ఆ యొక్క బావి యొద్ద ఒంటెల చేత మోకరింపజేసి ప్రార్థన చేశాడు. సింహాలను మోకరించి ప్రార్థన. సమస్త జీవరాశి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, నేను ఆశపడుతున్నాను అందరూ నేర్చుకుందాం. దేవుని కృపను బట్టి మనకిచ్చిన మోకాళ్ళలో బలమైనంత వరకు మన యొక్క మోకాళ్ళు వంగి ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. మోకాళ్ళ యేసయ్య నామం శక్తి గల నామం, సాటి లేని నామం, మధుర నామం. మన యేసయ్య నామం శక్తి గల నామం, సాటి లేని నామం, మధుర నామం. మోకాళ్ళ నిలువంచెడి నామం, మోకాళ్ళ నిలువంచెడి నామం, సూటిగా ఒకటిగా ప్రకాశించే నామం, సూటిగా ఒకటిగా ప్రకాశించే నామం. యేసయ్య నామం శక్తి గల నామం, సాటి నామం, మధుర నామం. మన యేసయ్య నామం శక్తి గల నామం, సాటి నామం, మధుర నామం. సమస్యల నడుమ, సింహాల నడుమ కూడా తన ప్రార్థనా జీవితంలో, భక్తి జీవితంలో మార్పు లేని వ్యక్తిగా ఈ యొక్క దానియేలు గారు ఉన్నారు. అందుకే ఆయన దేవుని దృష్టిలో బహుప్రియుడయ్యారు. సింహాల నడుము మోయించారు. తెల్లవారుజామున నిద్ర పట్టలేదు, గొప్ప ఎద్దకు వచ్చారు. జీవము గల దేవుని సేవకుడమైన దానియేలు, నిత్యము నువ్వు సేవించిన దేవుడు నిన్ను రక్షింపగలిగిన రాజు చిరకాలం జీవించును గాక. నా దేవుని దృష్టికి నేను ఎలా కనపడ్డాను? నిర్దోషిగా కనపడ్డాను కనుక సింహముల నోడ పడకుండా దేవుడు నన్ను తప్పించాడు. ఆయన బయటికి తీసుకొచ్చారు. ఎవరైతే సింహాల బోలేసారు, తీసుకువేశారు, వాళ్ళ కింద పడందరికే ఎముకలతో సహా సమస్తాన్ని ఏం చేశారండి? సమస్తాన్ని పొడి పొడి చేసి పడి తినేశారు. ఒకవేళ నీ బతుకులో సింహము లాంటి మనుషుల మధ్య నీవు ఉన్నావేమో, నమ్మదగిన దేవుడు సింహాల నడుమ నీ యొక్క ప్రార్థనా జీవితాన్ని, భక్తి జీవితాన్ని మార్చుకోవద్దు.
కొంతమంది అంటారండి సహోదరులు, అంటే మా భర్త ప్రార్థనకి వెళ్ళడానికి ఒప్పుకోవట్లేదండి, కానీ నువ్వు ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే భర్తని కన్విన్స్ చేస్తావు, మెస్పరైజ్ చేసి వెళ్తావు. దేవుని సన్నిధికి రావడానికి అంత నిర్లక్ష్యం ఏందో నాకు తెలియదు. ఇప్పుడు మన జీవితాల్లో భక్తిలో యథార్థత కలిగి ఉండాలి. కాబట్టి మన జీవితాన్ని భద్రంగా కాపాడుకోవాలి. నీ చుట్టూ ఉన్న మనుషులు సింహాల వలె దాడి చేస్తున్నా కూడా దేవుడు ధైర్యంగా నిన్ను ఉంచుతాడు. నీకు అలాంటి సాక్ష్యం ఉన్నదా? నీకు అలాంటి సాక్ష్యం ఉంటే నువ్వు ఎలా ఉంటావు? ధైర్యంగా ఉంటావు. అనేక సార్లు మనం పాడుకుంటాం, ఏది నీ సాక్ష్యము, ఏది నీ త్యాగము, యేసు వార్తను చాటింపను, ఎలా నీ లక్ష్యము, లక్ష్యారము క్రైస్తవా, సింహాలమునైనను సంతోషముగా వెళ్ళి. ఏది నీ సాక్ష్యము, ఏది నీ త్యాగము, యేసు వార్తను చాటింపను, ఎలా నీ లక్ష్యము, లక్ష్యారము క్రైస్తవా, ప్రాణాలు బలి చేసి ప్రభువెంత సేవించి, ప్రాణాలు బలి చేసి ప్రభువెంత సేవించి, భక్తిపరులను ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. లోకాసు వార్త 2వ అధ్యాయం 25వ వచనం చదువుకుందాం. లోకాసు వార్త 2వ అధ్యాయము 25వ వచనం ఒకసారి చూద్దాం. మనం లోకాసు వార్త 2వ అధ్యాయం 25వ వచనం, యెరూషలేమునందు సుమయోను అనే ఒక మనుషుడుండెను, అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణకు కొరకు కనిపించుకువాడు, పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. చూడండి, ఆయనకున్న ఆశ. భక్తిపరుడు సుమయోను గారు, ఆయన ఇశ్రాయేలు దేశం యొక్క ఆదరణ కొరకు కనిపెడతా ఉన్నాడట. మెస్సయ్య వస్తాడని, ఇశ్రాయేలు దేశం ఆదరింపబడుతుందని. అనేక సార్లు మనం విజ్ఞాపన ప్రార్థనకి చాలా తక్కువ మంది కనపడుతూ ఉంటారు. నేను బాగానే ఉన్నా కదా, నా కుటుంబం బాగానే ఉంది కదా అని. చూడండి, ఇక్కడ సుమయోనులో ఉన్న భక్తి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపించే భక్తి. మనము అనేక మంది గురించి ప్రార్థన చేయాలని పరిశుద్ధ గ్రంథాలు కూడా నొక్కి వక్కాణిస్తా ఉన్నది. మన స్వజనాంగం మారాలి, రక్త సంబంధికులు మారాలి, ఇరుగు పొరుగు వారు మారాలనేటువంటి ఆశ మనకు కలిగి ఉండాలి. వారు ఆదరింపబడాలి, తోటి వారు ఆదరింపబడాలనేటువంటి ఆశ మనం కలిగి ఉండాలి. చలనం లేని వారి వల్లే భక్తి జీవితాన్ని మనం కలిగి ఉండకూడదు. మనం అలా మనకెందుకు లేని సంధానం ఉండకూడదు. ఆపదలో, ఇరుకుల్లో, ఇబ్బందులు ఉన్న వారిని మనం పరామర్శించాలి. దేవుని కొరకు సజీవ సాక్షులుగా మన జీవితాల్లో మనము ఆశ కలిగి ఉండాలి. దేవుని అనేక మందికి క్రీస్తు ప్రేమ సువార్తను ప్రకటించే వారుగా మనం ఉండాలి. కష్టాల్లో ఉన్న వారిని మనం ధైర్యపరచాలి. దేవుని ప్రేమను మనం తెలియపరచాలి. అయ్యా ఒకప్పుడు ఇదిగో మనం ఈ కష్టం ఉండగా దేవుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాడు, దేవుడు మమ్మల్ని ఆదరించాడు, మేమేమై ఉన్నామని దేవుని యొక్క ఉచితమైన కృపాని అనేక మందికి నువ్వు అవసరతలో ఉన్న వారిని పరామర్శించి వారికి సాక్ష్యం చెప్పాలి. ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు ఎలాగో సుమయోను గారు ఉన్నారో, భారతదేశం యొక్క ఆదరణ కొరకై, ఈ హిందూ దేశ ఆదరణ కొరకై, ఈ గొప్ప పట్టణంలో, ఈ యొక్క హౌసింగ్ బోర్డు కాలనీలో అనేక మందిని దేవుడు ఆదరించినట్లుగా మనము భక్తి జీవితాన్ని చేయాలి. అలాంటి ఆశ ఉన్నదాన్ని బ్రతుకులో. అలాంటి భక్తి మనం చేస్తున్నామా? స్వార్థపూరితమైన భక్తి కాదండి. నేను, నా ఇల్లు, నా పిల్లలు, ఇది కాదు. అనేక మంది కొరకు మనం కన్నీరు కార్చాలి. పనివారు కావాలి. కోత ఎంత ఎట్లా ఉందండి? విస్తారం. కోతెంతో విస్తారము, కోసేటి వారెవ్వరు, కోతెంతో విస్తారము, కోసేటి వారెవ్వరు.
సొలొమోను గారు సామెతల గ్రంథం 14వ అధ్యాయము 26వ వచనం ఒక మాట చెప్పారు, చూద్దాం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 26వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగియుండుట బహు ధైర్యము పుట్టించును. ఓ పిరికివాడా, పిరికిదానా, నా ప్రియమైన సహోదరి, ఆ యొక్క నిరుత్సాహపు నీడలో బలిజ వృక్షము కింద మరణాపేక్ష గల వాడమైన ఉన్నావేమో. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే నీకేముండదండి? బహు ధైర్యము. కొంతమంది అంటారు, ఏంటండి ఇన్ని కష్టాల్లో ఇంత ధైర్యంగా ఉన్నది, ఇంత కష్టాల్లో కృంగిపోకుండా ఇంత ధైర్యంగా ఎలా ఉంది, మొండి ధైర్యం అనుకుంటారు. వారికి తెలియదు మనకున్న ధైర్యం ఎక్కడండి? మన దేవుడిని యెహోవాను బట్టి మనం ధైర్యం తెచ్చుకుంటూ ఉన్నాం. సంఖ్యలు బిగించేశారు, కొండలు వేసేశారు, అయినప్పటికీ ఏం చేస్తామన్నారు? వాళ్ళు పాటలు పాడుతా ఉన్నారు. ఆనందం, సంతోషము, ధైర్యము. చూసేవారికి ఆశ్చర్యం, మీరు వెర్రివారిలాగా ఉన్నారనుకుంటారు. కానీ బహుధైర్యము. యెహోవా యందు భయభక్తులు మామూలు ధైర్యం కాదంట, బహుధైర్యము. మరి ఎలాంటి భక్తి చేస్తున్నావు? ఒక మాట చెప్తానికి ఎంతో బాధపడుతున్నాను. చూడండి ఒకసారి 2వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చదివి ముగిద్దాం. 2వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉన్నావా? పైకి భక్తిపరుడుగా, పైకి భక్తిపరురాలుగా ఉన్నావా? వేషము వేసుకున్నాం, చూడండి, వేసుకున్న రంగు, వేసుకున్న వేషము 3 నాళ్ళ ముచ్చటే. మనుషుల్ని నువ్వు భక్తిపరుడుగా నువ్వు భ్రమింపజేస్తావేమో, మనుషులు ఎదుట నటిస్తావేమో, కానీ ఆయన నీ హృదయాన్ని చూచేవాడు. నీ హృదయంలో ఉన్న యథార్థత ఆయనకు మాత్రమే తెలుసు, మనుషులకు తెలియదు. మనుషులకి నువ్వు పైకి భక్తి గలవాడబడి ఉంటావు. అందుకే పైకి భక్తి ఉంటది కాబట్టి లోపల ఏముండదండి? ధైర్యం ఉండదు. లోపల భక్తి ఉంటే నీకు బహు ధైర్యము. లోపల భక్తి ఉంటే నువ్వు పిరికివాడుగా ఉండవు. ఎందుకంటే ఇమ్మానుయేలైన దేవుడు నీకు తోడై ఉంటాడు. అంతే, ఎలాంటి సమస్య అయినా సరే యుద్ధము యెహోవాదని ముందుకి ధైర్యముతో వెళతావు. అలాంటి భయభక్తులు ఉన్నాయా? భయభక్తులు గలవాడు ఏం చేస్తారంటే, కొర్నేలి ఏం చేశారంటే అపోస్తల కార్యం 10వ అధ్యాయంలో చూస్తే, కొర్నేలి అంట దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి తన ఇంటి వారితో కూడా ఎల్లప్పుడూ దేవునికి ఏం చేసేవాడండి? ప్రార్థన చేసేవాడు. చేస్తున్నావా? భయభక్తులు కలిగి ఉన్నావా? ప్రియురా, గమనించండి. ఎందుకు నీకు భయము? ఎందుకు నీకు పెరిగితనం అంటే నీ భక్తి సరి అయినది కాదు, నీ ప్రవర్తన యథార్థమైనది కాదు. దానియేలు వలె, ఎలీషా గారి వలె, సుమయోను గారి వలె మన భక్తి జీవితాన్ని కట్టుకుందాం. ఒకవేళ ఈ సాయంకాలం పైకి భక్తి గలవారమై ఉండి నిజానికి దాని శక్తిని ఆశ్రయించని ఒక ఈకాబోధు వలె ఉన్నట్లయితే ఈ సాయంకాలం దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడదాం, లేచి నిలబడదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, మహోన్నతుడైన దేవ, మమ్మల్ని ప్రేమించి ఈ సాయంకాలము మీ సన్నిధిలో మీరు మమ్మల్ని సమకూర్చినందుకు వందనాలు. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా అని మీరు మాట్లాడారు ప్రభు. నీ యథార్థమైన ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదని మీరు సెలవిచ్చారు. సమస్యల్లో అనేక సార్లు మేము కృంగిపోతున్నాం ప్రభు. సమస్యలు వచ్చినప్పుడు వణికిపోతూ ఉన్నాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే బహు ధైర్యం పుట్టించడానికి మీ వాక్యంలో సెలవిచ్చి ఉండగా ఇది మొదలుకొని ప్రభువా మేము యథార్థమైన భక్తి చేస్తూ పూర్ణ జాగ్రత్త గలవారమై ఈ లోకములో ఉంటూ సమస్యల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో మా దేవుడు మాతో కూడా ఉన్నాడని ప్రభువా సంతోషించే మనసు మీరు మాకు దయచేయండి. వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించండి ప్రభు. తిరిగి వెళ్ళుచుండగా ఉదయకాలం అలాగే సాయంకాలం వాక్యాలు మన హృదయాల్లో క్రీచలున్నట్లుగా మీరు సహాయం చేయండి ప్రభు. దావీదు మహారాజు వల్లే ప్రభు ధైర్యం విడవకుండా మిమ్మల్ని బట్టి ధైర్యం తెచ్చుకొని అయ్యా ముందు ఎర్ర సముద్రం ఉన్నా, ఎరుకో గోడ ఉన్నా, ఎలాంటి సమస్యలున్నా, వ్యాధులున్నా, ఇరుకులు, ఇబ్బందులున్నా కూడా నా దేవుడు నాతో కూడా ఉన్నాడని ధైర్యంతో ఈ యొక్క ఆత్మీయ ప్రయాణంలో, ఆత్మీయ పోరాటంలో ఆగిపోక సాగిపోయే కృప దయచేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు క్రీస్తు వారి దివ్య నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము మనకు సదాకాలము తోడై ఉండి ఏ దేవుని యందు మనమైతే భయభక్తులు కలిగి ఉన్నామో ఆ భక్తిని బట్టి ధైర్యం పొందుకొని ఈ యొక్క ఆత్మీయ యాత్రలో ఆగిపోక ముందుకు సాగిపోయినట్లుగా ప్రభు మన కృప చూపి ఆయన నామానికి మహిమ తెచ్చుకొనుగాక, ఆమేన్. అందరికి వందనాలండి.